ఇడ్లీ టెంకాయ చట్నీ. చూస్తామా ఎలా ఉందనేది. టెంకాయ చట్నీ టేస్టీగా. మీకోసం ఇప్పుడు నేను తింటా. టెంకాయ, ఎండుమిరకాయలు, చింతపండు కొంచెం అంటే తక్కువ వేసుకోవాలి, తెల్లగడ్డ ఇవంతా మిక్సీకి వేసుకున్న తర్వాత తాలింపు చేసుకోవాలి. ఆ తాలింపులో ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే టేస్టీగా సూపర్గా ఉంటుంది. పప్పులు కూడా వేసుకోవాలండి. ఇడ్లీ చూడండి ఎంత స్మూత్గా ఉందంటే చూపిస్తాను చూడండి. ఇడ్లీ ఇది మన ఇంట్లో చేసే ఇడ్లీ బయట చేసే ఇడ్లీకి చాలా డిఫరెన్స్ ఉందండి. బయట చేసే ఇడ్లీ వచ్చి బియ్యం అన్నం అంతా వేసేసి కలిపేసి ఇడ్లీ తయారు చేస్తారు. మన ఇంట్లో చేసేది అన్నం వేయమండి, న్యాచురల్గా చేసుకుంటాము. చూడండి ఎంత స్మూత్గా ఎంత చూడండి బాగుంది కదా. ఇలా తయారు చేసుకోవాలి. ఇలా ఎలా తయారు చేసుకోవాలన్నదే నేను చెప్తాను చూడండి. 2 గ్లాసులు పచ్చి బియ్యం అయితే 3 గ్లాసులు ఉప్పుడు బియ్యం వేసుకోవాలి. అర్ధ గ్లాసు ఉద్దిపప్పు వేసుకోవాలండి. ఉద్దిపప్పు కొంచెం మెంతులు వేసుకోవాలి. వేసుకొని నానబెట్టుకున్న తర్వాత పోయి 4-5 సార్లు బాగా కడిగేసి ఎత్తుకొని పోయి మిషన్కి వేసుకొని వచ్చుకుంటే నైట్ అంతా అట్టే ఉండి తెల్లారి ఓపెన్ చేసి చూస్తే ఉబ్బి ఉంటుంది. అట్టే అలా ఉంటేనే ఇలా స్మూత్గా వస్తుంది, లేదంటే రాదు. ఓకేనా? అలా మీరు కూడా తయారు చేసుకోండి. ఓకేనండి.